వృశ్చిక రాశి, విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశికి ద్వితీయంలో చంద్రుడున్నాడు. మంచి ధనాన్ని కలగజేస్తాడు ఈ వారం చంద్రుడు. మానసిక ప్రశాంతత కలుగుతుంది, మనసు నిర్మలంగా ఉంటుంది. చక్కగా మంచిగా సంభాషణలు జరపడం, మంచి వారితో మాట్లాడటం, ఎదుటివాడి ఆకలి అవుతుంది అంటే తీసి కొద్దిగా వాళ్ళకి దానం చేయటం, అటువంటి కార్యక్రమాలు చేస్తుంటాడు. చంద్రుడు చాలా మంచివాడు. తర్వాత పంచమంలో శని, రాహు, శుక్రుడు కూడా ఉన్నారు. పంచమంలో పెద్దగా ఇబ్బందికరమైనటువంటి గ్రహ పరిస్థితి ఇక్కడ ఏం లేదు. చాలామంది శని అంటే చాలామంది భయపడతారు. శని మీనంలో ఉన్నాడు కాబట్టి శనైశ్వర గ్రహ దోష పరిహారార్థం కొద్దిగా ఒకసారి ఎవరైనా సరే, ఏ గ్రహం అయినా సరే, ఎవరైనా సరే, ఏ రాశి వాళ్ళైనా సరే శనైశ్వరుడికి అభిషేకం చేస్తే పోయిందేం లేదు. దాంట్లో చక్కగా తైలాభిషేకం చేసుకొని నల్ల నువ్వులు దానం చేసిట్టుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. అదే రాహు కూడా పెద్ద ప్రమాదకారి కాదు, ఇక్కడ అంతా బాగానే ఉంటుంది. 6వ ఇంట్లో బుధుడున్నాడు. విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళటం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేయించుకోవటం, లేదా నరసింహస్వామి అష్టోత్తరం చేయించుకోవటం, లేదా కృష్ణ భగవాన్ అష్టోత్తరం చేయించుకోవటం, గుడికి వెళ్ళి ఇటువంటివి చేస్తే బుధుడు వల్ల కలిగే ఇబ్బందులు దొరుకుతాయి. తర్వాత సప్తమంలో రవి ఉన్నాడు. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి. కళ్ళు ఎర్రబట్టం, సైట్ రావటం, కళ్ళ నుంచి నీళ్లు గారటం, ఇటువంటివన్నీ కూడా సప్తమంలో రవికి చేసే ఇది. తర్వాత హృదయానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా కలగకుండా చూసుకోవాలి. తదనంతరం అష్టమంలో గురుడు ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో గురుడు కొద్దిగా ఇబ్బందికరం. లివర్ ఫంక్షనింగ్, జీర్ణకోశం, గ్యాస్ ప్రాబ్లమ్స్, అరగకపోవటం, కొంచెం కడుపులో గాబరగా ఉండటం, ఇటువంటి కార్యక్రమాలను కూడా గురువుగారి వల్లే అవుతాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ గురుడు విషయంలో చాలా జాగ్రత్తగా, వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో గురుడికి ఖచ్చితమైన పరిహారాలు చేయించుకోవాలి. తర్వాత భాగ్యంలో కుజుడున్నాడు వృశ్చిక రాశి వారికి. ఈ కుజుడు మంచిగా భోగలాల్సిన జీవితాన్ని ఇస్తాడు. ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు లేవు. తర్వాత 11వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. ఇది వృశ్చిక రాశి వాళ్ళకు సంబంధించినటువంటి ఫలితం. పెద్దగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఒక గురుడుకు మాత్రం 16,000 సంఖ్య జపం చేయించుకొని గురు గ్రహ అనుగ్రహానికై కిలోమో శనగలు దానం చేసి శివుడికి అభిషేకం చేయిస్తే చాలా విశేషంగా ఉంటుంది. ఇది వృశ్చిక రాశి ఫలితం.